నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకున్నట్లయితే 29వ తారీఖు జూలై 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మంగళవారం వచ్చేసి బ్యాడింగ్ మార్కెట్ అయితే నడిచిందన్నమాట. ఈరోజు బస్తాలు కనుక చూసుకున్నట్లయితే 11,038 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటిలో ధరలు ఎంత ఉన్నాయనేది కూడా ముఖ్యంగా చూసుకుందాం. అంతలోపటినైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేసిన బటన్ కింద హైప్ దిస్ వీడియో ఉంటుందన్నమాట. అక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది. పాయింట్స్ ఇచ్చినట్లయితే చాలామంది రైతులకైతే రీచ్ అవుతుంది. ఇక్కడ డైలీ వీడియోలు కావాలంటే ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి చూసే మీరే ప్రతి ఒక్క రైతన్న చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు డబ్బీ రకాన్ని చూసుకున్నట్లయితే 23,500 అయితే వ్యాపారాలు అయినాయి. ఈరోజు వచ్చేపాటికి నిన్న వైష్ణవి ట్రేడర్స్లోన 22,500 అయితే వ్యాపారం అయింది. నిన్న కూడా అంటే రాత్రి ఇచ్చినాడు, పొద్దున కాటా అయితే అయిపోయిందనమాట డబ్బీ రకం అయితే. ఈరోజు వచ్చేపాటికి 23,500 కూడా మంచి వ్యాపారాలు అయితే అయినాయి అన్నమాట. ఇక మంచి క్వాలిటీ ఉంటే పర్లేదు, రేటు ఒక 2,000, 1,000 రూపాయలు అయితే ఇంక్రీజ్ అయ్యింది. పర్లేదు, స్టడీగా నడచాలని అయితే కోరుకుందాం. ఈరోజు కడ్డీ రకం చూసుకున్నట్లయితే 17,500 అయితే నడిచిందనమాట మార్కెట్. ఇక డబ్బీలో సెగ్మెంటు డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికి 14,500 నడిచింది. మంచి క్వాలిటీ వస్తే 17,000 వరకు వేస్తున్నారు. ఇది కూడా డబల్ డీ చూసుకున్నట్లయితే. ఇక 2043 రకం చూసుకున్నట్లయితే ఈరోజు 15,000 నడిచింది మార్కెట్. మంచి మార్కెట్ అయింది. 2043 కూడా స్టడీగా అయితే నడుస్తుంది మార్కెట్. చాలామంది 2043 కూడా ఎక్కువగా వేసే యోచనలో ఉన్నారు ఈ సంవత్సరం కూడా. అంటే వేసే పంటలు కొంత పంటలు కూడా 2043 నేను చూస్తున్న ఏరియాలలో కూడా 2043 ఎక్కువగానే ఉంది. ఇక డబ్బీ కడ్డీ అయితే చాలామంది తగ్గించడం జరిగిందనమాట ఈ సంవత్సరం, ఎందుకంటే రేట్లు లేని అలాగే స్టడీగా లేదు మార్కెట్ అన్న నెపంతో. ఇక మిగతా చూసుకున్నట్లయితే ఈరోజు సర్పన్ 102 చూసుకున్నట్లయితే 14,200 నడిచింది మార్కెట్. 6263 చూసుకున్నట్లయితే 13,500. ఎలైట్ 466 పాత చూసుకున్నట్లయితే ఈరోజు 8,500 నడిచిందనమాట మార్కెట్. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లు ఈరోజు పర్లేదు. మార్కెట్ ఈరోజు 11,000 బస్తాల్లో మనకు నిన్న 4,500 బస్తాలు నిన్న నడిచింది. ఈరోజు 11,000, అంటే టోటల్గా నిన్న ఈరోజు కలిపి 15,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే నడిచినాయి అనమాట. ఇక ఏసీలలో కూడా మాల్ వెళ్తుంది. ఏసీలో వచ్చేసి 20,000 మంచి క్వాలిటీ ఉండేది నడుస్తుంది అనమాట. బ్యాడిక్ కానీ, బళ్ళారి కానీ, హుబ్లీ కానీ. రేపు వీడియో కూడా తీస్తాను, ఈ మార్కెట్ ఏం నడుస్తుంది, బళ్ళారి అలాగే హుబ్లీ బ్యాడ్ మార్కెట్ గురించి అప్డేట్ ఇస్తాను అనమాట. అంటే మార్కెట్ కాదు, మెయిన్ ఏసీల్లో మార్కెట్ నడుస్తుంది అనమాట. అంటే చాలామంది కొనుగోలు కొంచెం వస్తున్నారు వ్యాపారస్తులు అయితే కినా పర్లేదు. ఇప్పుడున్న మిర్చి సిచ్యువేషన్ అంటే చాలామంది రైతులు ఏసీలలో పెట్టుకున్నారు, వారికి మంచి రేట్స్ రావాలని అయితే కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది గత 3 సంవత్సరాల నుంచి నష్టాలు అయితే ఉన్నారనమాట. ఇంకా ప్రతి ఒక్క విషయం అయితే మన వీడియోలో ఉంటుంది, మీరు స్కిప్ మటుకు చేయదండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే 5531 వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి 8,900 నడిచింది మార్కెట్. మంచి కలర్ షైనింగ్ ఉంటే 10-11,000 వరకు నడుస్తుంది మార్కెట్. కలర్ వచ్చేబట్టి 11,500, 12 కూడా పెట్టేకి వ్యాపారస్తులు అయితే వెనకాడటం లేదనమాట. స్టడీగా నడుస్తుందంటే ఈ 5531, 2043 మంచి రేంజ్లోకి వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న. ఇక 273 చూసుకున్నట్లయితే 9,000 నడిచింది మార్కెట్. ఇక మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు 2043 6 నుంచి 9,000 అయితే నడిచిందనమాట. అలాగే 341 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 8,000 నడిచింది మీడియాలు. మంచి బెస్ట్ ఉంటే 10,000 వరకు వేస్తున్నారు. 355 11,000 వరకు నడిచింది ఈరోజు. అలాగే 6461 9,000 అయితే నడిచింది. మీడియాలో అయితే 6,000, సెకండ్స్ అయితే 4,500 నడిచినాయి అనమాట. అలాగే త్రిమూర్తి 411కి మనకి 6,000 నడిచిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 10081లో వచ్చేసి 9,000 నడిచినాయి. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు రావడం జరిగింది. 10 నుంచి 11,000 అట్లా నడుస్తుంది అనమాట మార్కెట్. ఇంకొన్ని రకాలు 6 నుంచి 8,000 నడుస్తున్నాయి. కాస్త స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే గిన చాలామంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని విషయంలోన అన్ని రకాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి చాలామందికి అర్థమవుతుందని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే 1 గంటకి వచ్చింది మార్కెట్. మనం వీడియో తీస్తుంది 3 పైన అట్లా అవుతుందన్నమాట. అది బాగా కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్న తర్వాత మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తేజాలు చూసుకున్నట్లయితే 12,000, 12,500 నడిచింది మార్కెట్. ఈ ఇయర్లో కాస్త బాడీలో నడిచిందంటే ఈ సంవత్సరంలో ఈ నెలలో ఇప్పుడే అనమాట. ఇక గుంటూరు వచ్చేసి 11,800 అయితే నడిచిందనమాట మార్కెట్. అలాగే మీడియాలు 8 నుంచి 9,000 నడుస్తున్నాయి. అదే సెకండ్స్ అయితే 6,000, 7,000, 6,500, 7,000 వరకు నడుస్తుంది అనమాట మార్కెట్.
ఇక ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే 2043 సెకండ్స్ అయితే 6 నుంచి 7,000 వరకు నడిచినాయి. మీడియాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ఎలైట్ 466 పాతదైతే 8,500 పోయినట్లుగా చెప్పుకున్నాం. అదే మంచి క్వాలిటీ ఉంటే గత ఏడాది 10,000 అట్లా వేస్తున్నాం అనమాట. గత ఏడాది సరుకులు చూసుకున్నాం. నిరుడు పెట్టిన రైతులు ఈరోజు తీసుకురావడం జరిగింది. డబ్బీ అయితే 11,500 12,000 అడుగుతున్నారు. అయినా రైతు ఇవ్వలేదు. కడ్డీ చూసుకున్నట్లయితే 13,000 వేసినారనమాట. మంచి క్వాలిటీ ఉంది. 2043 కూడా 12,500 13,000 అయితే నడుస్తుంది ప్రజెంట్. పాతది ఓల్డ్ స్టాక్లైనా ఎవరైనా ఉన్నా కూడా కింద నా నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కూడా అవి కనుక్కోవచ్చు అనమాట. రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే 5531 పాతది అయితే 8,500 9,000 అయితే నడుస్తుంది. మంచి కలర్ ఉంటే. కొత్తది కూడా 10,500 11 పోతుంది కాబట్టి ఇది 8 నుంచి స్టార్ట్ అయింది. 10,000 వరకు పెడుతున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో కూడా చాలామంది వ్యాపారస్తులు అయితే ఉన్నారనమాట. ఇక డబ్బీ మీడియాల గురించి చెప్పలేదు. డబ్బీ మీడియాలు వచ్చేసి 9 నుంచి 14,000 నడిచినాయి అనమాట. 14 నుంచి 16 18 బెస్ట్లు ఎక్కువగా నడిచినాయి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 16,000 వరకు నడుస్తుంది అనమాట. మీడియాలు అంటే బెస్ట్లు వచ్చేసి మనకి 8,500 9 నుంచి నడుస్తున్నాయి మార్కెట్. కొంచెం మనకు అడపా చూసుకున్నట్లయితే కొన్ని తక్కువ వెళ్తున్నాయి, కొన్ని ఎక్కువ వెళ్తున్నాయి. దాన్ని బట్టి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. రేట్స్ చూసుకున్నట్లయితే డబల్ డీ వచ్చేసి 6 నుంచి 9,000 9 నుంచి 12,000 వరకు నడిచిందనమాట. 2043 కూడా గత ఏడాది చూసుకున్నట్లయితే మీడియాలు చెప్పలేదు. మీడియాలు వచ్చేసి 6 నుంచి 9,000 వరకు నడుస్తుంది. బెస్ట్లు ఉంటే మనకు 9 నుంచి 11,000 వరకు 12,000 వరకు నడుస్తుంది అన్నమాట మార్కెట్. ఇంకా తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. అందులోపటినైతే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెల్లగాయలు వచ్చేసి 4 నుంచి 6,000 అయితే నడిచింది డబ్బీ. పూరా తెల్లగాయలు అంటే 80 to 95% ఉంటే కడ్డీ వచ్చేసి 4,500 5,000 నడుస్తుంది అనమాట. డబ్బీలో మనకు డబల్ డీ సెగ్మెంట్ వచ్చేసి 4,500 అయితే నడిచింది అనమాట. మనకు ఇవే తెల్లగాయలు 2,000 లోపల కూడా నడిచినాయి. డబ్బీ కానీ కడ్డీ కానీ అలాగే డబల్ డీ కానీ. అంటే కలర్ తక్కువ ఉంటే ఈ రేట్స్ పడుతున్నాయి. పూరా తెల్లగాయలు ఉంటే కానీ వైట్ 2,000 నడిచినాయి అనమాట. ఈరోజు తెల్లగాయలు కూడా బాగానే వచ్చినాయి, లేదంటాం లేదు. 2043 సెగ్మెంట్లు అంటే డబ్బీ ఇది 2043 సెగ్మెంట్లు ఒరిజినల్ కానీ అలాగే సర్పన్ 102 కానీ 3 3.5 నడిచింది. మంచి కలర్ ఉంటే 4,500 5,000 వరకు కూడా వేస్తున్నారు. కలర్ ఉండాలి, కలర్ లేకుంటే ఏమీ చేయలేమన్నమాట. అలాగే 5531 చూసుకున్నట్లయితే ఈరోజు 1,800 నుంచి 2,800 3,000 వరకు నడిచింది. తేజాలు వచ్చేసి 3,200 3,500 వరకు నడిచింది. పర్లేదు, తెల్లగాయలు కూడా రేట్ అయితే వచ్చిందన్నమాట. ఎవరన్నా అమ్మదలిచిన వారు ఉంటే ఫస్ట్ అమ్ముకోండి. తెల్లగాయలు కానీ మంచి కాయలు కానీ పాత స్టాకులు ఉంటాయి కదా 2023 2022 మంచి రేట్లు వచ్చినప్పుడు కూడా అమ్ముకోలేరు. ఇప్పుడు ఇంకా పెట్టుకునే కొద్దీ చాలా తెల్లగాయలు అయితే అమ్ముకునే యోచన అయితే చేసుకోండి. చాలామంది ఎందుకు చెప్తున్నాను అనేది కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే పాతవి టర్మ్ అయిపోతాయి, కొత్త వాటికి అన్న రేట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పాత వాటికి ఒక 500 1000 మించి అయితే రేట్స్ లేవు. అది కన్సిడర్ చేసుకోండి చాలామంది రైతులు అయితే గిన. ఇక 646 మంజీరా 1008 తెల్లగాయలు అయితే ఎక్కడ రాలేవు అనమాట. వచ్చినా కూడా 2,000 2,000 మించి అయితే పోవటం లేదు. పాత తెల్లగాయలు ఉంటే అమ్మేసుకోండి. చాలామంది వ్యాపారస్తులు కూడా పెట్టుకున్నారనమాట. చాలామంది డైలీ ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఓవరాల్ ఆ మార్కెట్ అంతా మనకి 16 నుంచి 20,000 నడిచిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. డబ్బీ రకానికి అయితే కడ్డీ వచ్చేసి 14 నుంచి 16,000 2043 అయితే 12 నుంచి 15,000 వరకు నడుస్తుందన్నమాట. ఎవరన్నా కలర్ ఎక్కువగా ఉంటే కన్నా 16,000 వరకు కూడా చేస్తున్నారు. బళ్ళారి ఆ ఏరియాలో కూడా రేపైతే వీడియో ఖచ్చితంగా తీస్తాను. నాకు టైం సరిపోతే గిన. ఎందుకంటే ఈ ఏసీలలో ఎంత నడుస్తుందని చాలామంది అడుగుతున్నారు. వారి కోసమన్నా ఈ వీడియో తీసి పెడతాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు 5531 కానీ స్టడీ నడుస్తుంది. సీడ్స్లో పర్లేదు రేట్స్ చూసుకున్నట్లయితే. ఇప్పుడు సూపర్ 10 చెప్పలేదు. సూపర్ 10 వచ్చేసి 10,000 వరకు నడిచింది మార్కెట్. మంచి కలర్స్ 11,000 వరకు వేస్తున్నారు. మీడియాలు చూసుకున్నట్లయితే మనకు 6 నుంచి 9,000 కూడా పోయిన సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సెకండ్స్ అయితే 4 నుంచి 6,000. ఈరోజు 5531 2043 డబ్బీ కడ్డీ ఇలా ప్రతి ఒక్క రకానికి పర్లేదు. ఒక 400 నుంచి స్టార్ట్ అయింది. 1000 1200 2,000 వరకు ఇంక్రీజ్ అయిన అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.